నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. మనం తెలియకుండా వెళ్ళే దారిలో నిమ్మకాయలు తొక్కుతూ ఉంటాము. అలాంటప్పుడు అరెరే! ఎంత పొరపాటు చేశామే, నిమ్మకాయలు తొక్కేసాం ఏమైపోతుందో అని గాబర పడుతుంటారా? సో, మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, అలాగే సంఖ్యాశాస్త్ర నిపుణులు మారెళ్ళ సాయి మోహన కుమార గురూజీ గారు. గురుగారిని అడిగి ఈ విషయాలు తెలియజేసుకుందాం. నమస్కారం గురుగారు. సాయిరామ శ్రీమన్ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం ఎప్పుడైనా అంటే బయటికి వెళ్ళే దారిలో అక్కడక్కడ కొన్ని దిష్టి చేసి పడేస్తూ ఉంటారు. సో, చూస్తే మనం జాగ్రత్తగా అటు పై నుంచి వెళ్ళకుండా దారి మళ్ళించి వెళ్తాం. కానీ కొన్నిసార్లు అనుకోకుండా తొక్కాల్సొస్తది. అలా తెలియకుండా తొక్కిన దిష్టి ఏదైతే ఉందో, అంటే వాళ్ళు దిష్టి తీసి పడేసిన అదంతా మళ్ళీ మనకు అంటుతదా అని ఒక భయమైతే చాలా మందిలో ఉంది. అది వాస్తవమేనా? మంచి ప్రశ్న వేశారమ్మా. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి అనుమానం పెనుభూతం అమ్మా. హ్మ్. అనుమానం అనేది రాకూడదు. ఎప్పుడైతే మనిషికి అనుమానం అనేది ఏర్పడిందో అది మనిషిని పూర్తిగా నశింపజేసేలా చేస్తుంది. ఇప్పుడు బాగా చదివిన వాడు ఒక స్కూల్లో 60 మంది పిల్లలుంటే ఒకే మాస్టర్ 60 మంది పిల్లలకు పాఠాలు చెప్తాడు. హ్మ్. బాగా చదివిన వాడు రాయగలను అన్న కాన్ఫిడెంట్తో రాసేస్తాడు. రాయలేని వాడు సరిగా చదవలేదు కాబట్టి రాయలేదని సరిగా రాయడు. కానీ మధ్యలో ఉంటారు కొందరు. చదవకపోయినా ఎలాగైనా పాస్ అవ్వాలని తపంతో ఉంటారు. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే నేను సరిగా రాసానా లేదా, పాస్ అవుతానా లేదా, ఈ టెన్షన్తోనే ఉంటూ ఉంటారనమాట. అవును. ఈ అనుమానం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నన్నాళ్ళు ఎటువంటి నెగిటివ్ కూడా మనకు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మనం ఎప్పుడూ కూడా నెగిటివ్కి అవకాశం కల్పించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయమ్మా. ఇబ్బంది సమయంలో మనం ఆ ఇబ్బందికి భయపడకుండా సమస్యని ఎదుర్కొనే విధంగా గనక ఆలోచించగలిగితే ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గం కూడా దొరుకుతుంది. ఈ యొక్క దృష్టికి సంబంధించి మనకు అసలు దృష్టిలు ఎన్ని రకాలో కూడా తెలుసుకోవాలి. మానవ దృష్టి అంటే ఎవరి చూపు పడినప్పుడు వాటి వల్ల కలిగే ఇబ్బందికరమైన పరిస్థితులు. అదేవిధంగా పశువుల దృష్టి. కొన్ని పశువులు సూడు ఆవులు అంటారు. కొన్ని అవి చూసిన సందర్భంలో కొన్ని నెగిటివ్స్ కూడా ఎదుర్కొన్న సంఘటనలు ఉంటాయి. దేవతా దృష్టి అంటారు. విగ్రహారాధనకు సంబంధించి మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు దేవతల యొక్క ఆగ్రహం వల్ల కలిగే దోషం. అదేవిధంగా వస్తు దృష్టి. ఏదైనా మాకు వస్తువుల్ని చూసినప్పుడు ఆ వస్తువులు హరించకపోవడం, అమ్మేసుకోవాల్సిన పరిస్థితులు రావడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొందరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు రకరకాల దిష్టిలు తీసి ఈ యొక్క 4 రోడ్ల కూడల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ దిష్టి దోషాలకు కానీ తొలగిపోవాలి అని అంటే ముందు మనం తెలియక చేసిన ఏదైనా పొరపాట్లను వాటిని చూసి భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకోనైతే ఏది చేయము. దారిలో పొరపాటున జరిగినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మనము కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలనేది ఒక సాంప్రదాయం ఉంది. ఆ కాళ్ళు కడిగే సాంప్రదాయంలో కల్లుప్పు అంటారు కదమ్మా, మనకు ఆంధ్రాలో కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అని అంటారు తెలంగాణ సంప్రదాయంలో. ఈ దొడ్డుప్పును ఆ వాటర్లో మనం ఏదైతే కాళ్ళు కడుక్కోవాలనుకున్నామో ఆ వాటర్లో కలిపి మనసులో ఒక సంకల్పం చెప్పుకొని, ఈరోజు నాకు బయట నుంచి వచ్చిన సందర్భంలో ఏదైనా చెడు గనక ఆవహించే అవకాశం ఉంటే అది తొలగిపోవాలి అని పాజిటివ్గా ఓం నమో వాసుదేవాయ అని విష్ణు భగవంతుని స్మరణ చేసుకొని ఆ వాటర్తో గనక కాళ్ళు కడుక్కున్నట్లయితే బయటి దోషము బయటే పోతుంది. పైగా కొన్ని దృష్టులు ఎలా ఉంటాయంటే అమ్మా, ఈ యొక్క మనం తొక్కినవి నిమ్మకాయలతో పాటు కొన్ని కోడిగుడ్లు పగలగొట్టుంటారు. కొందరు ఇటుకరాయలకి పూజలు చేసి పసుపు కుంకుమ పెట్టి నడి రోడ్లో రకరకాలుగా చేసి ఉంటారు. అటువంటివి సందర్భంలో మనం తొక్కినా చూసినా కూడా వాటి వల్ల దోషాలు కొన్ని మనకు ఏర్పడుతూ ఉంటాయి. మనము సంపూర్ణంగా స్నానం ఆచరించినప్పుడే మనం ఏదైనా ఒక చెడు సంబంధమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం పూర్తిగా శిరస్నానం చేసి మనం ప్రశాంతంగా ఉంటాం. అవునా కదా? సో మనం ఓన్లీ కాళ్ళు కడుక్కుంటేనే దోషం పోదు కదా. సో అటువంటి సందర్భంలో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక పిడికిల నిండా పసుపు తీసుకొని మన యొక్క ప్రధాన గుమ్మం దగ్గర స్ప్రింకిల్ చేయాలన్నమాట. ఇట్లా మనసులో సంకల్పం చెప్పుకొని నా ఇంటికి సంబంధించి బయట తొక్కిన ఏదైతే దృష్టి దోషం ఉందో దానివల్ల నాకు ఏది ఇబ్బంది కలగకూడదు అనే సంకల్పంతో ఇంటి ముందు ఆ యొక్క పసుపును స్ప్రింకిల్ చేయాలి. అంటే ఇట్లా ఊదాలన్నమాట. అది ఎక్కడైతే ఎక్స్పాండబుల్ అయ్యి చల్లబడుతుందో ఆ ప్రదేశంలో ఎటువంటి నెగిటివ్స్ రావు. అదేవిధంగా స్నానానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా ఒక పిడికిలి సాల్టు మరియు కర్పూరము ఈ రెండింటిని
స్నానానికి ఉపయోగించే నీటిలో వేసి ఆ నీటితో శిరస్నానం కనుక చేసినట్లయితే సమస్త దిష్టి దోషాలు దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. అదే సందర్భంలో ఇంటిని కడగడానికి పింక్ సాల్ట్ అని ఉంటుందమ్మా. మనకు సాల్ట్లో అందరికీ తెలుగు సాల్టే తెలుసు, అండ్ బ్లాక్ సాల్ట్ కొన్ని పదార్థాలు తినుబండారాలకు వాటికి ఉపయోగిస్తారు. పింక్ సాల్ట్ అని మనకు హిమాలయన్ సాల్ట్ అని కూడా అంటారు దాన్ని. ఈ యొక్క పింక్ సాల్ట్ ని గనక ఇల్లు కడగడానికి ఉపయోగించే నీటిలో పింక్ సాల్ట్ కలిపి ఆ నీటితో గనక ఇంటిని శుభ్రపరిచినట్లయితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఆ ఇంట్లో వర్తించవు. తద్వారా ఎదుర్కొంటున్న సమస్య నుంచి, లేదా అక్కడ ఏదన్నా తొక్కాము, సో దానివల్ల వాళ్ళు ఏ సందర్భంలో దిష్టి తీశారో, లేదా దానివల్ల మనకి ఇంకేదన్నా కీడు జరుగుతుందేమో అని భయపడవలసిన అవసరం లేదు. అది ఎటువంటిదైనా కూడా అది వాకిలి బయట మాత్రమే అది తొలగిపోతుంది. సో మీరు ఆచరించే, మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆచరించే వాటి వల్ల కుటుంబంలో సమస్త సౌఖ్యాలు పొందడానికి అవకాశం కల్పించబడుతుంది. దృష్టి దోషాలు తొలగించబడతాయి. ప్రత్యేకంగా మనకు అటువంటి గిలి ఏర్పడినప్పుడు ఒక నల్లని క్లాత్ తీసుకుని పటిక, ఒక అరచేయి పరిమాణం రౌండ్గా ఉండే ఒక పటికను ఒక బండిల్లాగా బ్లాక్ కలర్ దారంతో చుట్టి ప్రధాన గుమ్మానికి పైన కనుక ఏర్పాటు చేసినట్లయితే చెడు దోషాలు ఏదన్నా ఉన్నా కూడా అవి ఇంటి ఆవరణంలోకి రావన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకవేళ పొరపాటున అటు ఇటు కాకుండా అంటే తెలియకుండా వచ్చేసి చేయకుండా వచ్చేసారు అనుకోండి, మీరు అన్నట్టు కాలు కడుక్కోకూడము ఇవన్నీ చేయకుండా, ఈ దిష్టి వల్ల ఎట్లాంటి వస్తాయి అంటారు? ఇక్కడ వాళ్ళు ఏ సందర్భంలో దిష్టి తీశారనేది మనకు తెలియదు కదమ్మా. వాళ్ళు తొక్కేది నిమ్మకాయలే కావచ్చు, లేదా మనం తొక్కిన ప్రదేశంలో అక్కడ ఉన్న వాళ్ళు చల్లినవో లేకపోతే వదిలేసిన కొన్ని నవధాన్యాలు చల్లొచ్చు, లేకపోతే తెల్లావాలు చల్లొచ్చు. తెల్లావాలంటే భూత ప్రేత పిశాచాలకు సంబంధించి ఎవరికైనా పట్టి పీడిస్తున్నప్పుడు తెల్లావాళ్ళతో దిష్టి తీస్తారు. అదేవిధంగా పిల్లలకు అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రాయికి పసుపు కుంకుమతో అలంకరించి కోడిగుడ్డు పగలగొట్టి అక్కడ నడి రోడ్లో చేస్తారు. ప్రతిదానికి నిమ్మకాయని కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు వ్యాపార సంస్థల్లో మిర్చి మరియు నిమ్మకాయలను విశేషంగా కట్టి ఉంటాయి. వాటి వల్ల దృష్టి దోషాల వల్ల అవి త్వరగా పాడైపోతే ఇంటికి షాప్కి ఎక్కువగా దృష్టి ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అదే ఇంటికి గుమ్మడికాయ కట్టినప్పుడు గుమ్మడికాయ పాడైపోవడం, త్వరగా పాడైపోయింది అని అంటే ఆ ఇంటికి నరదృష్టి వల్ల మాత్రమే ఆ త్వరగా పాడైపోయింది అనేది మనం గమనించి మళ్ళా కొత్త గుమ్మడి పండును ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది అనమాట. అంటే నెగిటివ్ ఎనర్జీస్ని ఆ ఇంట్లో ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం బయట కట్టిన దిష్టికి సంబంధించిన వాటిని బట్టి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఈ పటికను కనుక కట్టినప్పుడు పటిక మనం చూసినప్పుడు ట్రాన్స్పరెంట్ గా చాలా ఒక వజ్రం లాగా ఉంటుందమ్మా. దాంట్లో ఎక్కడ బ్రేక్స్ అనేవి ఉండవు. ఎప్పుడైతే ఆ దిష్టి దోషాలు అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, అది లోపల క్రాక్స్ గా ఏర్పడడం జరుగుతుంది. దానివల్ల అది లోపలనే పొడి పొడిగా మారుతుంది. అక్కడతోటి ఆ దిష్టి అనేది బయట నుంచి బయటే తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న మనుషులకు కానీ ఇంటి యజమానికి కానీ ఎక్కడ ఏ కీడును కలిగించవు. ప్రత్యేకంగా అనారోగ్యంతో దిష్టి తీసిన వాళ్ళు ఈ యొక్క కోడిగుడ్లు పగలగొట్టడము, లేదా కొన్ని దారాలు రాయికి చుట్టి ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో మనం అటువంటి వాటికైనా దేనికైనా ఇప్పుడు మనం ఆచరించే విధానంలో ప్రతి సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు, చాలా చక్కటి పరిష్కారాలు అయితే తెలియజేశారు. సో మీకు దీనికి సంబంధించి, దిష్టికి సంబంధించి ఈ నిమ్మకాయలు లేకపోతే ఇవన్నీ ఎప్పుడైనా తొక్కి అయ్యో ఎలాంటి ప్రమాదాలు వస్తాయని భయపడుతున్నారో, ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ చేయండి. గురుగారితో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.